నమస్కారం. E6 ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మహానాడు 2026 వేదికగా నారా లోకేష్ మార్క్ పాలిటిక్స్, జెన్జీ యువతతో ప్రత్యేక ముఖాముఖి. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో తీవ్ర భద్రత, జనసేన కార్యకర్త సంపత్ నాయకును చుట్టుముట్టిన జర్నలిస్టులు. మహానాడు 2026లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన ప్రసంగం, నారా లోకేష్ వేగంపై ఆసక్తికర వ్యాఖ్యలు. అమలాపురంలో దారుణం, మైనర్ బాలికకు అక్రమ అబార్షన్ చేసిన ప్రభుత్వ వైద్యురాలు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వార్షిక పండుగ మహానాడు 2026 వేదికగా ఆ పార్టీ యువనేత నారా లోకేష్ సరికొత్త రాజకీయ వరవడికి శ్రీకారం చుట్టారు. కేవలం సాంప్రదాయ పాతతరం రాజకీయ ప్రసంగాలకే పరిమితం కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త డిజిటల్ యుగపు ఆలోచనలు ఉన్న నేటి తరం జెన్జీ యువతతో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సాంకేతిక విప్లవం, మారుతున్న గ్లోబల్ ట్రెండ్స్, యువత ఆకాంక్షలు మరియు డిజిటల్ యుగంలో లీడర్షిప్ నుండి వారు ఏం ఆశిస్తున్నారు అనే అంశాలపై లోకేష్ యువతతో సుదీర్ఘంగా అత్యంత స్నేహపూర్వక వాతావరణంలో చర్చించారు. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో సరికొత్త తరం యువతను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా నారా లోకేష్ ముఖాముఖి కార్యక్రమం సాగింది. ఈ ప్రత్యేక భేటీలో జెన్జీ యువకులు అడిగిన ప్రతి క్లిష్టమైన ప్రశ్నకు, డిజిటల్ యుగపు సవాళ్లకు లోకేష్ తనదైన శైలిలో ప్రాక్టికల్ సమాధానాలు ఇచ్చారు. ఐటీ, ఏఐ, స్టార్టప్స్ మరియు సరికొత్త ఉపాధి అవకాశాలపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వారికి వివరించారు. మారుతున్న కాలంలో యువత కేవలం ఓటర్లుగానే కాకుండా రాష్ట్ర పునర్నిర్మాణంలో నాలెడ్జ్ ఎకానమీ భాగస్వాములు కావాలని లోకేష్ పిలుపునిచ్చారు. గ్లోబల్ లెవెల్లో వస్తున్న మార్పులను ఆంధ్ర గడ్డపైకి తీసుకురావడంలో నేటి యువత పోషించాల్సిన కీలక పాత్రపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఒక పొలిటికల్ స్టేజ్ పై ఎప్పుడూ లేని విధంగా కంప్లీట్ యూత్ఫుల్ వైబ్స్ తో సాగిన ఈ సమావేశం మహానాడుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. లోకేష్ విజనరీ లీడర్షిప్ కు, నేటి తరం ఆలోచనలకు ఈ వేదిక ఒక పర్ఫెక్ట్ రిఫ్లెక్షన్ గా నిలిచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నారా లోకేష్ జెన్జీ యూత్ మీట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సరికొత్త డిజిటల్ కరెంట్ రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులకు కారణం కాబోతుందో చూడాలి. ఎదురుగారా, ఎలా ఉన్నారు? డూయింగ్ గుడ్. ఫస్ట్ టైం మా మహానాడు? ఫస్ట్ టైం ఎప్పుడు రాలా? దిస్ యర్ ఫస్ట్ టైం. ఏమనిపించింది? వాట్ యూ థింక్ యూర్ డూయింగ్ హియర్? So what do you think about Mahanadu? What do you think we do here, Amma? 3 days program. I really felt good about it. Mahanadu is a program about India's starting a Telugudesam party. Really felt very happy about it. The developments, the kids, the education, the jobs. It felt fun. No, for us, it's a great opportunity, one, to reconnect to ground every year. We use these 2 days to discuss about how we should take the state forward, what are the various activities we need to do. If you look at it, Telugudesam party is now in its new avatar. Our leadership is still Chandrababu Naidu garu. But then if you look at the MLAs, 50% are first timers. 17 out of 25 ministers are first timers. So majority of them are very well educated, and they've sort of come back and they wanted to be part of the political process. So that is what makes, I believe, Telugudesam party different this time around. So you've seen a lot of NRIs who have come back, returned, who really want to do good service. A great example is Pemasani. How he has come back and he really wanted to support the grassroots and sort of have a more meaningful interaction and actually create sort of a true change. Be part of a change maker, and that is the kind of interaction that has really helped us and helped us build this entire ecosystem out. So yeah, it's a great opportunity. It's nice to see. So any questions for you? That was the only question that I thought I should ask. So any questions? Good? Okay, sir, మనకి ఇప్పుడు పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి కదా సార్. ఇన్వెస్ట్మెంట్స్లో గూగుల్, క్వాంటమ్ వ్యాలీ ఇలాంటి పెద్ద ఏఐ డెవలప్మెంట్ కంపెనీస్ ఇలాంటివి చాలా వస్తున్నాయి కదా సార్. కానీ ఇప్పుడు ప్రజెంట్ స్ట్రీమ్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా లేదు కదా సార్. ఇప్పుడు మనకి ఇప్పుడు నేను చదివే కాలేజ్లో నార్మల్ స్ట్రీమ్ ఉంది సార్.
ఇప్పుడు లాంటి అడ్వాన్స్ స్టడీ కోసం మనం ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఎలా గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ చేస్తుంది? మీరు అడిగేది చాలా వ్యాలిడ్ ప్రశ్న. మీరు చూస్తే ఇప్పుడు ఏఐ కానివ్వండి, క్వాంటమ్ కావాల్సిన కరికులం మొత్తం మనం రీవ్యాంప్ చేయాలి. అందుకే అది మాకు ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో పెద్ద ఎత్తున రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం. ఫస్ట్ ఏంటంటే రోల్ ఆఫ్ కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ ఏంటి, యాప్షీ విచ్ ఇస్ ద బాడీ దట్ సెట్స్ ద కరికులం అండ్ ఆల్ వాళ్ళది ఏంటి, we sort of redefine their entire scope. Chesi, I'm saying that the APSHI professors as advisors, they should create world-class content that is meaningful, content that can create engagement, content that is able to see what is the changes that is going to come about 10 years from now. So, ఇప్పుడు AI వచ్చింది, దాని తర్వాత quantum, right? Then entire electronics manufacturing, the various sectors that we are focusing. దానికి కావాల్సిన కరికులం మనం చేయాల్సిన అవసరం. ఇప్పుడు మన భారతదేశంలో మనం కొన్ని విషయాలు ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాం అంటే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అట్లా. మీరు అందరూ చూసారంటే ఆల్ కంప్రెస్డ్ బయోగ్యాస్ అంతా ఒక క్లస్టర్ తీసుకొస్తున్నాం. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక క్లస్టర్, డిఫెన్స్ ఒక క్లస్టర్, రెన్యూవబుల్ ఎనర్జీ ఒక క్లస్టర్, సిమెంట్ ఒక క్లస్టర్, డేటా ఐటీ ఒక క్లస్టర్, క్వాంటమ్ ఒక క్లస్టర్. ఇది ఎందుకు చేస్తున్నానంటే క్లస్టర్ క్రియేట్ చేయాలంటే యూ నీడ్ అ వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్. వర్టికల్ ఇస్ వాట్ డస్ ఇట్ టేక్ టు బిల్డ్ అ క్లస్టర్. లెట్స్ టేక్ AC as a great example, right? You need housing, you need copper piping, you need gas, the refrigerant gas, then you need packaging, you need manuals. That is what I call the verticals, right? All the companies that make an air conditioner, from raw material to delivering AC మన ఇంటికి డెలివరీ చేసే సమయానికి మొత్తం వర్టికల్స్ ఏంటి, అది ఒకటి. హారిజాంటల్ ఎక్కడ ఉంది? హారిజాంటల్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదిక ఇవాళ అత్యంత తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టులు, ఉద్యమకారులను ఉద్దేశించి జనసేన పార్టీ కార్యకర్త సంపత్ నాయక్ తీవ్ర పరుష పదజాలంతో అహంకారపూరితంగా మాట్లాడడం పెను వివాదానికి దారితీసింది. తెలంగాణ అస్తిత్వాన్ని, ఇక్కడ జర్నలిజం విలువలను తక్కువ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అక్కడే ఉన్న పలువురు తెలంగాణ జర్నలిస్టులు ఒక్కసారిగా బగ్గుమన్నారు. సంపత్ నాయకులు ప్రెస్ క్లబ్లోని అడ్డుకుని చుట్టుముట్టి నిఖార్తైన ప్రశ్నలతో నిలదీశారు. దాంతో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వారి ఆగ్రహాన్ని తట్టుకోలేక సంపత్ నాయక్ అక్కడి నుంచి పారిపోయిన ఉదంతం ఇప్పుడు ఉభయ రాష్ట్రాల మీడియా సర్కిల్స్ లో సంచలనంగా మారింది. తెలంగాణ గడ్డపై ఇక్కడ జర్నలిస్టుల ముందే విలేకరులను అవమానించేలా మాట్లాడడంపై ప్రెస్ క్లబ్ వేదిక తీవ్ర నిరసన వ్యక్తమైంది. ప్రెస్ మీట్ సందర్భంగా జనసేన కార్యకర్త సంపత్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ జర్నలిస్టులను, ఉద్యమకారులను ఉద్దేశించి నైతిక విలువలు లేని విధంగా పరుష పదజాలంతో దూషించారు. తెలంగాణ సమాజంపై, ఇక్కడి మీడియా ప్రతినిధులపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై ప్రెస్ క్లబ్ లో ఉన్న జర్నలిస్టులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సంపత్ నాయక్ మాట్లాడిన మాటలు ముగిసేలోపై అక్కడున్న తెలంగాణ జర్నలిస్టులంతా ఏకతాటిపై కూర్చి ఆయన అక్కడికక్కడే అడ్డుకున్నారు. తెలంగాణ గడ్డపై కూర్చుని ఇక్కడ సీనియర్లను, ఉద్యమకారులను అవమానించే హక్కు నీకెవరిచ్చారు? నీ వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకో అంటూ గట్టిగా నిలదీశారు. ప్రెస్ క్లబ్ హాల్లోని జర్నలిస్టులు ఆయనను చుట్టుముట్టడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. జర్నలిజం విలువలు, తెలంగాణ ఉద్యమ చరిత్రపై జర్నలిస్టులు సంధించిన నిఖార్తైన ప్రశ్నలకు సంపత్ నాయక్ దగ్గర ఎలాంటి సమాధానం లేకపోయింది. మీడియా ప్రతినిధుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ఇక అక్కడ ఉంటే ప్రమాదాన్ని భావించిన సంపత్ నాయక్ ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలోనే వదిలేసి ప్రెస్ క్లబ్ నుండి పరుగులు లగిస్తూ పారిపోయారు. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని ప్రెస్ క్లబ్ సాక్షిగా సంపత్ నాయక్ బుద్ధి చెప్పామని జర్నలిస్ట్ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తెలంగాణ బిడ్డలందరూ కూడా కష్టపడుతున్నారు అన్న, పైసలు తీసుకున్నారంటే సరే
అడిగిన పనబెట్టి చెప్తారు, నిలబెట్టి చెప్తారు. ఇదే యూట్యూబ్ నీకు, ఇదే యూట్యూబ్ సపోర్ట్ ఇచ్చుకోండి. యూట్యూబ్ అని మాట్లాడుతున్నాయి. బాలాజీ, మధు, మంగ్లీ బాధితులకు సంబంధించింది. ఇగో ప్రతిదీ మేము వాళ్ళకు అప్డేట్ పెట్టాం. ఇగో ప్రతిదీ మీరు ఇక్కడ చూడండి. మీరు అడిగిన క్వశ్చన్, మీరు ఇప్పుడు మంగ్లీ గురించి అడుగుతున్నారు. వీళ్ళకు ఒక గ్రూప్ తెలంగాణ బిడ్డలందరూ కూడా కష్టపడుతున్నారు అన్న. మంగ్లీ పైసలు తీసుకున్నారా? మంగ్లీ గురించి మీరు మంగ్లీ కేసు అడిగింది కదా అన్న, మీరు అడిగిన వాళ్ళు ఇగో బాలాజీ, మధు, మంగ్లీ బాధితులకు సంబంధించింది. ఇగో ప్రతిదీ మేము వాళ్ళకు అప్డేట్ పెట్టాం. ఇగో ప్రతిదీ మీరు ఇక్కడ చూడండి. మీరు అడిగిన క్వశ్చన్, మీరు ఇప్పుడు మంగ్లీ గురించి అడుగుతున్నారు. వీళ్ళకు ఒక దానికి సంబంధించి కౌంటర్ వేస్తే ఏమవుతుంది? వాళ్ళు అడిగింది దానికి సంబంధించి కౌంటర్ వేస్తే ఏమవుతుంది? మహానాడు 2026 వేదికగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సీనియారిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పసుపు శ్రేణిలో సరికొత్త జోష్ నింపుతున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఆయన సాక్షాత్తు మహానాడు సాక్షిగా వేదికపై నుంచి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబు, లోకేష్ బాబు పనితీరు, ఆయన వెళుతున్న స్పీడ్ చూస్తుంటే మాలాంటి సీనియర్లమే ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నామంటూ లోకేష్ లీడర్షిప్ క్వాలిటీస్ ని బుచ్చయ్య చౌదరి ఆకాశానికెత్తారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, రాబోయే రోజుల్లో దేశ రాజకీయాలకే నారా లోకేష్ ఒక దిక్సూచిగా మారబోతున్నారంటూ బుచ్చయ్య చౌదరి అంచనా వేసిన తీరుపై పలువురు స్పందిస్తున్నారు. మహానాడు సదస్సులో పార్టీ తీర్మానాలపై సాగిన చర్చలో భాగంగా కోరంట్ల బుచ్చయ్య చౌదరి నారా లోకేష్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ గ్రాఫ్ ను విశ్లేషించారు. ఒకప్పుడు చంద్రబాబు విజన్, ఆయన వేగాన్ని అందుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదని, ఇప్పుడు ఆయన కంటే రెట్టింపు వేగంతో లోకేష్ బాబు అడుగులు వేస్తున్నారని బుచ్చయ్య చౌదరి కొనియాడారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడి తీసుకురావడంలో, యువతకు ఉపాధి కల్పించడంలో లోకేష్ చూపిస్తున్న చొరవ, డే అండ్ నైట్ కష్టపడే తత్వం మాలాంటి సీనియర్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చంద్రబాబు ముందే స్పష్టం చేశారు. మహానాడులో జంచి యువతతో లోకేష్ జరిపిన ముఖాముఖిని బుచ్చయ్య చౌదరి ప్రస్తావిస్తూ, నేటి తరం సరికొత్త ఆలోచనలకు అనుగుణంగా రాజకీయాలను మార్చే సత్తా ఒక్క లోకేష్ బాబుకి ఉందన్నారు. టెక్నాలజీని, పారదర్శక పాలనను జోడించి ఆయన అమలు చేస్తున్న సరికొత్త సంస్కరణలు భవిష్యత్తులో దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తాయని, భారతదేశ రాజకీయాల్లోనే ఆయన ఒక గొప్ప దిక్సూచిగా ఎదుగుతారని చూసి చెప్పారు. బుచ్చయ్య చౌదరి లాంటి ఒక నిఖార్తైన సీనియర్ లీడర్ నోటి వెంబడి లోకేష్ లీడర్షిప్ పై ఈ రేంజ్ ప్రశంసలు రావడంతో మహానాడు ప్రాంగణంతా తమ్ముళ్ల చప్పట్లు, ఏలలతో మారబోకపోయింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ పై ఉన్న బలమైన నమ్మకాన్ని, లోకేష్ బాబు సాధిస్తున్న పరిణతిని స్పష్టం చేస్తున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిన్న కూడా
లోకేష్ గారు పొదుపు మంత్రం పెట్టి కింద లెవెల్లో కార్యక్రమం చేద్దామంటే మేమందరం అయ్యిద్దా అవ్వదా, ఎండాకాలం జరగదేమో అని సందేహాలు పెట్టాం. అయినా తాత ఒరవడిలో మనోడు ఒక పట్టుదల పెట్టాడు, అయ్యి తీరుతుంది, ఈ సెక్టర్ సక్సెస్ అవుద్ది అన్నాడు. 7.5 లక్షల మంది సమీకరించిన శక్తి లోకేష్ బాబు గారిది. అంటే మా పోటీ వాళ్ళకు కూడా మేము పరుగులు తీయబోతున్నాం సార్. బాబు గారు మా మనవడు మమ్మల్ని పరుగులు తీస్తున్నాడు సార్, కొంచెం రక్షించండి, ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం, టెక్నాలజీ నేర్చుకోమంటా ఉన్నాడు. మేము టెక్నాలజీ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చాం. 7 ఏళ్లలో మార్పు చూస్తున్నాం సార్. మీ కొడుకు కాదు, రాష్ట్రానికి దిక్సూసే కాదు, దేశానికి దిక్సూసిగా మారే రోజులు వస్తూ ఉన్నాయి. నాలెడ్జ్ గెయిన్డ్. ఏదో ఎక్కడో దుర్మార్గ పరిపాలన చేసేవాళ్ళు కొంతమంది, రాష్ట్రం కోసం దేశం కోసం కృషి చేసేవాళ్ళు కొంతమంది, దాంట్లో లోకేష్ గారు ఉన్నారు. పులి కడుపున పులే పుడుతుంది. కాకపోతే పెద్ద పులి సాధువు, చిన్న పులి ఉగ్ర నరసింహం, తేడా అంతే. ఈ ఉగ్ర నరసింహం దెబ్బకి ప్రతిపక్షం ఎవడైతే ఉన్నాడో గొడ్డల పార్టీ పరారు. ఆయనది రెడ్ బుక్కే కాదు, పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రాన్ని సమగ్రంగా నిలబెట్టడం కోసం, తెలుగు జాతి ఐక్యత కోసం, ప్రపంచంలో మన ఖ్యాతిని నిలబెట్టడం కోసం చంద్రబాబు గారు చేస్తున్న కృషిలో ప్రధాన పాత్ర వహిస్తున్న లోకేష్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా అమలాపురంలో మానవత్వాన్ని, వైద్య విలువలను నడి రోడ్డుపై కూలీ చేసిన ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మైనర్ ఇంటర్మీడియట్ బాలికను నమ్మించి గర్భవతం చేసిన ఓ యువకుడు ఆపై గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. బాధ్యతాయుతమైన ప్రభుత్వ సర్వీసులో ఉండి సెలవు పెట్టి మరీ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ అక్రమ గర్భవిచ్ఛితి చేసిన ఒక మహిళా ప్రభుత్వ వైద్యురాలి నిర్వాకం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. వైద్య నిబంధనలను, చట్టాలను తుంగలో తొక్కి అమలాపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి వేదికగా ఈ అక్రమ అబార్షన్ దందా సాగింది. అమలాపురం పరిధిలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక మైనర్ బాలికను ఒక యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి గర్భవతం చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో నిందితుడైన యువకుడు ఎలాగైనా విషయాన్ని బయటకు పొక్కకుండా అబార్షన్ చేయించాలని ప్లాన్ చేశాడు. ఈ అక్రమ గర్భవిచ్ఛితి కోసం అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించగా పి గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ మహిళా వైద్యురాలు డాక్టర్ శిరీష తన ప్రభుత్వ విధులకు సెలవు పెట్టి మరీ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చి ఆ మైనర్ బాలికకు అబార్షన్ చేయడం గమనార్హం. నిబంధనల ప్రకారం మైనర్ బాలికకు సంబంధించి ఎలాంటి వైద్య ప్రక్రియ చేయాలన్నా తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. కానీ ఆసుపత్రి యాజమాన్యం బాలిక కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, కనీసం రికార్డులో వివరాలు కూడా సరిగ్గా నమోదు చేయకుండా అత్యంత రహస్యంగా ఈ వ్యవహారాన్ని నడిపించింది. అబార్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత బయటకు తీసిన మృత శిశువును సదరు యువకుడు ఎవరికి తెలియకుండా రహస్య ప్రదేశంలో పూడ్చిపెట్టి సాక్ష్యాలు నాశనం చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఈ దారుణంపై సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు ఆసుపత్రిని తనిఖీ చేయడంతో ఈ గుట్టు రట్టయింది. ఈ అక్రమ అబార్షన్ వ్యవహారంపై కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదులు వెలువెత్తాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డిఎంఎండ్హెచ్ఓను కలెక్టర్ ఆదేశించారు. మైనర్ బాలిక జీవితంతో ఆడుకున్న యువకుడితో పాటు ఇందుకు సహకరించిన ప్రభుత్వ వైద్యురాలు, ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నాగమాన్స. నేను ఏపీ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ని. నాకు ఉదయం ఒక ఇన్ఫర్మేషన్ అయితే నా ఫోన్ కాల్కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఏంటి అంటే, పలానా ఉమెన్ కేర్ జనరల్ హాస్పిటల్లో ఒక బాలికని మరి ప్రెగ్నెన్సీతో ఇబ్బంది పడుతుంది, అమ్మాయికి అబార్షన్ చేస్తున్నారు, లోపల చాలా ఇబ్బందిగా ఉంది, అమ్మాయి కూడా బాగా ఏడుస్తుంది అని చెప్పి నాకు ఫోన్ చేసి నాకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. దాని మీద నేను కరెక్ట్గా ఇక్కడికి 7:15 కల్లా నేను ఇక్కడికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత నేను మొత్తం హాస్పిటల్ అంతా కూడా చూసి ఏంటి ఇక్కడ అని చెప్పని చూస్తే, ఈ ఉమెన్ కేర్ జనరల్ హాస్పిటల్ ఎదర షట్టర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. బ్యాక్ ఎండ్లో మరి హాస్పిటల్ అంటే అన్నీ ఉండాలి, ఒక రిసెప్షన్ ఉండాలి, రిసెప్షన్ ఉంది, కానీ దాంట్లో కరెక్ట్గా ఒక ఐపీ రిజిస్టర్ కానీ ఓపీ రిజిస్టర్ కానీ మరి ఇవేమీ కూడా సక్రమంగా లేవు. కొన్ని మందులు కూడా అమ్మడం జరుగుతుంది, దానికి తగ్గ మెడికల్ స్టాక్ రిజిస్టర్ కూడా ఏమీ లేదు. తర్వాత వెంటనే నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏంటి నీకు ఇబ్బంది అని అడిగితే, మరి ఆ ఇబ్బంది ఆవిడ చెప్పడం, నాకు విపరీతంగా నొప్పి వస్తుందండి కడుపులో, నేను అబార్షన్ చేయించుకోవడం కోసమని ఇక్కడికి వచ్చాను, నాకు రాత్రి 2 టాబ్లెట్స్ ఇచ్చారు నొప్పులు రావటానికి అని చెప్పి, దాని ద్వారాగా అబార్షన్ అయిపోతుందని చెప్పని డాక్టర్ గారు నాకు చెప్పడం జరిగింది అని చెప్పారు. అయితే ఇక్కడ డాక్టర్ గారు లేరు, ఆ అమ్మాయి చాలా నొప్పులతో ఇబ్బంది పడుతుంది, బాధపడుతుంది.
నర్సింగ్ స్టాఫ్ కూడా సరిగ్గా లేరు, ఎవరో ఒకరు ఉన్నారు. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితో ఎదర షట్టర్ ఓపెన్ చేయించి ఏంటమ్మా ప్రాబ్లము, డాక్టర్ గారికి ఫోన్ చేయమ్మా అంటే. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో ప్రజల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన మీ హసు రక్ష అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. నేరేడ్మెట్ పోలీసుల ఆధ్వర్యంలో సాయినాథపురంలోని ప్రశాంత్ గార్డెన్లో నిర్వహించిన ఈ సమావేశానికి పలు కాలనీలు, అపార్ట్మెంట్ల నుంచి అధిక సంఖ్యలో మహిళలు, యువకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్గిరి కమిషనర్ ఆఫ్ పోలీస్ బి సుమతి మాట్లాడుతూ మీ సురక్ష యాప్ ద్వారా ప్రజలకు అందే సేవలు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను వేగంగా సంప్రదించే విధానం గురించి వివరించారు. అలాగే రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్ కాల్స్, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా మోసాల నుంచి ఎలా జాగ్రత్త పడాలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మల్కాజ్గిరి డీసీపీ సుధాకర్, ఏసీపీ యాదగిరి రెడ్డి, సైబర్ క్రైమ్ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలను అధికారులు వివరించగా కార్యక్రమానికి హాజరైన ప్రజలు ఆసక్తిగా విన్నారు. ప్రజల్లో భద్రతా అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు మరింత ఉపయోగకరంగా ఉంటాయని పలువురు అభిప్రాయపడ్డారు. 28 క్లస్టర్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క క్లస్టర్ తీసుకున్న 580 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్ లో ఒక్కొక్క మనిషిని రీచ్ కావడం అనేది పోలీస్ ఇంపాసిబుల్. సో మీరు ఏ అపార్ట్మెంట్ నుంచి వచ్చి ఉంటే, మీరు ఏ కాలనీ నుంచి వచ్చి ఉంటే, మీరు ఏ ఇండిపెండెంట్ హౌసెస్ సముదాయం నుంచి వచ్చి ఉంటే, ప్లీజ్ బికమ్ అ మెసెంజర్ ఫర్ దట్ పర్టికులర్ ప్లేస్. కనీసం మీరు వెళ్ళి మీ ఏరియాలో ఇదే QR కోడ్ తీసుకొని వెళ్ళి ప్రింట్స్ తీయించుకొని మొత్తం కాలనీ అంతా అతికించండి. ఎవరికి టైం ఉన్న వాళ్ళు ఆ QR కోడ్ అట్లీస్ట్ దే విల్ స్కాన్, దే విల్ కంప్లీట్ ద డీటెయిల్స్. వాళ్ళ టైం ఉన్నప్పుడు వాళ్ళు చేసుకోనియండి. బట్ స్టిల్ వాళ్ళు ఒకవేళ హ్యాంగ్ అవుతుంది, వాళ్ళకి తెలియదు ఎలా చేయాలన్నది, మళ్ళీ ఎవరికో ఒకరికి తెలియాలి. కాబట్టి మీరు కనీసం ఎట్లా ఫీల్ చేయాలన్నది ఇక్కడ ఉన్న వాళ్ళకు చూపించాలని నా మనవి. సో అట్లా ఫీల్ చేసుకుంటే ఏమవుతుందంటే 100% యువర్ సేఫ్టీ ఈజ్ ఎన్ష్యూర్డ్. That is a certificate for your safety is what I can say as CP Malkajgiri. సో మీరు ఒకసారి అట్లా సేవ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మొన్న నేపాలీ అఫెన్స్ అయింది, వాళ్ళు చెక్ చేసుకొని ఉంటే మాకు వచ్చిన ఛాన్స్ ప్రింట్ ఎంబడే ఇట్ లెడ్ టు ఎ గ్యాంగ్ విచ్ ఆల్రెడీ కమిటెడ్ అఫెన్స్ ఇన్ మొయినాబాద్ అబౌట్ 3 years ago. వాళ్ళ ప్రాపర్టీ రాలేదు, వాళ్ళని మనం అరెస్ట్ చేయలేకపోయాము. వాళ్ళు ఎవరో తెలుసు, ఎట్లా పోయినరో తెలుసు, ఎక్కడ ఉన్నారో తెలుసు. మనం వెళ్తే ఆమె మన పోలీసు ఒక 10 days తర్వాత అప్రోచ్ అయ్యి వెళ్తే ఇంటి ముందు మంచిగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని ఆజావ్ సాబ్ ఏదో ఏం సర్వ్ చేస్తాం, నోటీస్ సర్వ్ చేయగలం అట్ ద మోస్ట్. వీ కెన్ నైదర్ ఆస్క్ ఫర్ ప్రాపర్టీ. ఆమె అవే నగలు కూడా వేసుకొని అక్కడ కూర్చున్నా మనం తీసుకొని రాలేదు. బికాస్ షీఈస్ ఎ డిఫరెంట్ నేషనల్, షీఈస్ నాట్ అన్ ఇండియన్ నేషనల్. సో ఇలాంటి పరిస్థితిలో ఇంత కాంప్లికేటెడ్, ఇంత స్ట్రెస్ఫుల్ ఉన్న మీ లైఫ్స్ లో when we are coming to you and requesting, I think you should take up the responsibility. అది తీసుకుంటారన్న నమ్మకం కూడా మాకు ఉండడం వల్లనే మీ అందరి ముందు మేము రావడం జరిగింది. సో దయచేసి ఇది ఏమంటారు, విక్రమ్ బేతాల్ కథలాగా కాకుండా మేమందరం యూనిఫామ్ చేసుకొని మీకు చెప్పి బెదిరించట్లేదు. వీఆర్ కమింగ్ హియర్ ఓన్లీ టు రిక్వెస్ట్ యూ, ప్లీజ్ టేక్ ఇట్ ఇన్ ఎ వెరీ సిన్సియర్ వే. And there is no need for commissioner to come for a small colony where there is a gathering of 150 or 200. Endukante you just have to consider how sincere we are towards your safety. Number 1. Number 2, there is a measure how you can make yourself safe. మీకే ఒక మెజర్ ఉంది. ఇది ఈ రోజు చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ 10 days కంప్లీట్ చేయండి మీ కాలేజ్ లో, నో ప్రాబ్లం. నెక్స్ట్ 20 days చేయండి. వచ్చిన వాళ్ళందరినీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఎన్యూమరేట్ చేసుకోండి. I think it is a very, very long-term measure which we have taken up. And inkokati meeru 100% you can be sure that this data anta kuda Telangana police yokka centralized data ki connect avutundi. So meeru ikkada nunchi poi Banjara Hills lo same driver pani chesina kuda, meeru Banjara Hills ki illu shift cheskunna kuda, it is useful. So that is the reason why you all have to enumerate. దీంట్లో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ గా చేయమని చెప్తున్నాము. ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో లేదంటే చేసుకోలేని సీనియర్ సిటిజన్స్ ఉన్నారో పోలీస్ విల్ హెల్ప్ ఎన్రోల్ దోస్ పీపుల్. ఫోటోగ్రాఫ్ తర్వాత వాళ్ళకి సంబంధించిన పర్మనెంట్ ఐడెంటిటీ డీటెయిల్స్ కంపల్సరీగా పెట్టాలి. దిస్ ఇస్ ద ఓన్లీ రిక్వెస్ట్ ఫ్రమ్ మా సైడ్. వన్స్ అగైన్ ఎమర్జింగ్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే క్రైమ్ యొక్క ముఖ చిత్రం అంతా మారిపోయింది. సో దానికి తగ్గట్టు మేము ట్రైన్ అవుతున్నాము, మేము నేర్చుకుంటున్నాము, మేము పరిగెత్తుతున్నాము.
మీకు తెలుసో లేదో ప్రతిరోజు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి టీమ్స్ ఆల్ ఇండియాలో ఉంటాయి. కనీసం ఒక 3-4 టీమ్స్ ప్రతిరోజు మహారాష్ట్రనో, ఢిల్లీనో, గుర్గావ్, పూణేనో ఎక్కడో చోట ఉంటాయి. అయినా కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు కీప్ పేస్ విత్ ద కైండ్ ఆఫ్ ద వే ద క్రైమ్స్ ఆర్ అకరింగ్. సో దానికి మీ సహకారం కావాలని కోరుకుంటున్నాము. మీరు సహకరిస్తారని భావిస్తూ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బక్రీద్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణ పరిధిలోని హజరత్ మొరద్ అలీషా ఈద్గా వద్ద ముస్లిం సోదరులు గురువారం ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలో పెద్ద సంఖ్యలో ముస్లిం భక్తులు పాల్గొని పవిత్ర నమాజ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు గోడి మధుసూదన్ రెడ్డి, ఎండీఆర్ కో ఫౌండర్ పృథ్వీరాజ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాయికాడ్ విజయ్ కుమార్ ఈద్గాను సందర్శించి ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలు వెలసిల్లాలని వారు ఆకాంక్షించారు. మరోవైపు ఈద్గా వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఏసీపీ శ్రీనివాస్ కుమార్ పర్యవేక్షణలో పటాన్చెరు సీఐ వినాయక్ రెడ్డి, రాజు యాదవ్, ట్రాఫిక్ సీఐ అశోక్లు ప్రత్యేక నిఘా మరియు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈ వేడుకల్లో ముస్లిం మత పెద్దలతో పాటు స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఈ బక్రీద్ పండుగ శుభాకాంక్షల్లో అందరికీ మా
కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరికీ మా తరఫు నుంచి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా గుడం మైపాల్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే మా ఈ పటంచూరు కాన్స్టిట్యున్సీకి ఆయన ఎమ్మెల్యేగా దొరకడం చాలా అదృష్టం అనుకోవాలి. ఈ డెవలప్మెంట్ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఏదైనా డెవలప్మెంట్ అంటే ఫస్ట్ మైపాల్ రెడ్డి. ఏదైనా డెవలప్మెంట్ కావాలంటే మైపాల్ రెడ్డి. వేరే ఇంతవరకు స్టేట్లో నేను చాలా ఎమ్మెల్యేలను చూసినాను. రామచరణ్, సహాజ్వరెడ్డి, సత్యనారాయణ, జయరాం రెడ్డి, లక్ష్మణ్ అందరినీ చూసినాను. కానీ ఇటువంటి ఎమ్మెల్యేని నేను చూడలేదు. కాబట్టి డెవలప్మెంట్ అంటే మొనగాడు. దేనికైనా ఎక్కడికి వెళ్ళినా డబ్బు తెస్తాడు, యానైనా పెడతాడు, మొత్తానికి ఆ పని చేపిస్తాడు. ఇది అందుకే వచ్చే కాలంలో కూడా మా మైనార్టీస్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి లీడర్ను మనం వదులుకోవద్దు. చాలా మంచి లీడర్. చాలా రోజుల తర్వాత ఈ కాన్స్టిట్యున్సీకి ఇటువంటి లీడర్ దొరికింది. కాబట్టి ఈ లీడర్ను మనం ఎప్పుడు కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. అందరికీ నమస్కారం. బక్రీద్ శుభాకాంక్షలు. పటాన్చెరు కాన్స్టిట్యున్సీ, పటాన్చెరు టౌన్ మా మిత్రులకు, ముస్లిం సోదరులకి, అలాగే ఇక్కడున్న లోకల్ ముస్లిం పెద్దలకి, సోదరులందరికీ నియోజకవర్గ స్థాయి నుంచి కూడా అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి పండుగ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పండుగ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏ పండుగ అయినా సరే అందరం కలిసిమెలిసి పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో అందరం కలిసిమెలిసి ఈ పండుగ చేసుకుంటున్నాం. ఇదే విధంగా మా ఆనవాయితీ మా పెద్దలు ఏ విధంగా అయితే సూచించినారో ఇప్పటికి కూడా అదే కొనసాగుతుంది. అదేవిధంగా మేము ముందు కూడా ఇదే విధంగా మా పిల్లలు కూడా ఇదే ఆనవాయితీ రావాలని చెప్పి మేము విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మా ముస్లిం సోదరులందరూ కూడా కలిసి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. థ్యాంక్ యూ. పటాన్చెరు ప్రజలందరికీ మరి బళ్ళగూడ ప్రజలందరికీ కూడా ఈరోజు ఈదుల్ అదా ముబారక్ తెలియజేస్తూ పటాన్చెరు ముస్లిం సోదరులందరూ ఈ పండుగని చాలా సంతోషంగా చేసుకుంటారు. మరి వారికి మా దేవుడు అల్లగారు వాళ్ళకి మంచి ఆశీర్వాదము, ఆరోగ్యం ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈదుల్ అదా ముబారక్ తెలియజేస్తూ బక్రీద్ పర్వదిన సందర్భంగా అల్వాల్ తర్కిల్ కానాజీగూడ 195 డివిజన్ ఇందిరానగర్ ఈద్గాలో ఈద్ ఉల్ అదాకి నమాజ్ ముస్లిం సోదరులు ఇమాం మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ మోసిన్, మౌజిన్ నజీర్ ఈ అలాం, సయ్యద్ షఫీక్, ఖలీల్, రఫ్, జావేద్, మురద్, బుర్హాన్, ఫయాద్, సుభాన్, షోయబ్, సమీర్, రఫీక్, సబీర్, అస్లాం, తాజ్ మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. इधर फोटो खींचने का फोटो फोटो भी रहते देख नीचे बम्बू बीच में आ रहा है सामने आ गया आगे ఏబీ బులెటిన్ విశేష నమస్కారం.